హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు వచ్చేసి డే 3. డే 2 ఎక్కాను కానీ డ్యూటీ రైడ్స్ అయితే ఏం పర్లేదు. ఎస్టర్డే మంగళవారం కాబట్టి రైడ్స్ తక్కువ ఉన్నాయి. నేను డ్యూటీ 9కి ఎక్కిన, 10కి లాగౌట్ అయిపోయినా. ఈరోజు చూద్దాం. 20,000 ఛాలెంజ్లో 17,000 చేయాలి. ఇంకా చూద్దాం. ఈరోజు అయితే ఇంకా 5 days టైం ఉంది. మ్యాక్సిమం ట్రై చేద్దాం. ఇప్పుడైతే డ్యూటీ అనేది లాగిన్ చేస్తున్నా. ఓలా ర్యాపిడో లాగిన్ చేస్తా ఇప్పుడు. అంతకన్నా ముందు మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ అనేది లైక్ చేయండి, షేర్ చేయండి. 2 days నుంచి సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోవట్లేదు. వ్యూస్ మాత్రం అన్ని వీడియోస్ కలిపి 400-500 వ్యూస్ వస్తున్నాయి, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. 3 days నుంచి అసలు సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. వ్యూస్ పెరుగుతున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్లో అడగండి. ఖచ్చితంగా 100% అనే రిప్లై ఇస్తాను ప్రతి ఒక్క కామెంట్కి. రిప్లై రావడం లేట్ అయినా కానీ ఖచ్చితంగా రిప్లై అయితే వస్తుంది. మీరు అనేది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సపోర్ట్ చేయండి. నా ఛానల్ అనేది సపోర్ట్ చేస్తే నేను ఇంకా డైలీ వీడియోస్ పెడతాను. డైలీ బిజినెస్ ఎట్లుంటుంది, తగ్గుతుందా పెరుగుతుందా రోజు రోజుకి అనేది ఇంకా పెడతాను మీకు. ఇప్పుడైతే డైలీ మనం కరెక్ట్ చేసుకుంటే డ్యూటీ 3,000 అయితే 100% వస్తాయి మనకి. దానిలో డీజిల్ వచ్చేసి ఒక 1,000-1,200 పోయినా కానీ మనకి 1,800-2,000 వరకు మిగులుతుంది. ప్రజెంట్ అయితే కరెక్ట్గా 9 hours 10 hours డ్యూటీ చేస్తే, ఒక్కోసారి అయితే 9 hours 10 hours కాదు కదా, 12 hours చేస్తే కానీ 3,000 రావట్లేదు. అది ఒక రోజు అయితే ఉంటుంది, ఒక రోజు అయితే ఉండట్లేదు. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు. 3 days నుంచి సేమ్ అంతే, 128 ఉన్నారు. ఇప్పటికి 128 ఉన్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకే, లేట్ చేయకుండా డ్యూటీలోకనే స్టార్ట్ చేద్దాం. డ్యూటీ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఓలా ఆన్ చేస్తున్నా. ఓలా ఆన్ చేసిన. ఇన్సెంటివ్ వచ్చేసి సేమ్ ఇన్సెంటివ్ ఉంది, 20 rupees per kilometer. ఒక చెత్త గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్సెంటివ్ అనేది ఓన్లీ సెడాన్ వెహికల్స్ మాత్రమే ఉంది, మినీ వెహికల్స్కి లేదు. మినీ వెహికల్స్ అంటే వేగనారు, ఆల్టో 800, మళ్ళీ అట్లా చిన్న వెహికల్స్ ఉన్నాయి కదా, ఆ వెహికల్స్ చిన్న వెహికల్స్ ఏ వెహికల్స్కి ఈ కిలోమీటర్ 20 rupees అనేది లేదు. వాటికి వచ్చేసి నార్మల్ ఇన్సెంటివ్ ఉంది. అది కూడా నాకు ఐడియా లేదు. నార్మల్ అయితే ఉందని తెలుసు. ఇట్లా కిలోమీటర్ 20 rupees గ్యారంటీ అమౌంట్ అనేది లేదు. ప్రెజెంట్ ర్యాపిడో కూడా ఆన్ చేసిన. మినీ వెహికల్ తీసుకొని మాకు ఇన్సెంటివ్ రావట్లేదు, ఇంతే వస్తుంది అని అంటారని చెప్తున్నాను. ఇది కూడా హైటెక్ సిటీ 23 kilometers 403 rupees వద్దు. ఇది ఫస్ట్ రైడే హైటెక్ సిటీ అనే యాక్సెప్ట్ చేయకూడదు. ఫస్ట్ రైడే హైటెక్ సిటీ యాక్సెప్ట్ చేసినట్లయితే మనకి టైం మొత్తం అక్కడే పోతుంది. మినిమం 10-8 2 hours పడుతుంది ఖచ్చితంగా. ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది ఆ రూటు. కూకట్పల్లి నుంచి హైటెక్ సిటీ రోడ్డు ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. ఆ రూట్ అనే యాక్సెప్ట్ చేయకూడదు. ప్రెజెంట్ కిలోమీటర్ 20 rupees అనేది ఉంది కాబట్టి కొంచెం మిగులుతున్నాయి మనకి. లేదంటే అది కూడా మనకు తీసేసిండు. అది కూడా పెట్టి అంటే 3 months అయ్యింది, 2 months 3 months అయ్యింది పెట్టి. అది కానీ తీసేసినట్లయితే మనకేం మిగలదు. అదైతే గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్ 10 రూపాయలు 11 రూపాయలు ఇస్తుంది. మినీ వెహికల్స్ అయితే నేను వద్దని చెప్తాను. మినీ వెహికల్స్ తీసుకునే వాళ్ళకి కిలోమీటర్ 10 రూపాయలు ఇస్తున్నాను, మనకి దానిలో ఏం మిగలదు. అదైతే రైట్స్ అయితే పడతాయి, రైట్స్ అయితే ఉన్నాయి, బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి. రైట్స్కి ఇబ్బంది లేదు. పేమెంట్ అయితే తక్కువ ఇస్తుండు. మీరు 150 kilometers తిరిగినా కానీ 2,000 వరకు వస్తుంది అంతే. 2,000 ఎంత 1,000 rupees 1,200 డీజిల్ పోతే మనకు మిగిలే 800-700 మిగులుతుంది. సర్జ్ బుకింగ్ ఎప్పుడో ఒకసారి వేస్తాడు, మనకు రెగ్యులర్గా వేయడు.
ఎక్కువ రైడ్స్ ఉన్నాయి, వర్షం పడినది అంటే సర్జ్ బుకింగ్స్ పడతాయి, అంతేగాని రెగ్యులర్గా సర్జ్ బుకింగ్స్ అయితే వేయరు. అదైతే ప్రెజెంట్ అయితే ఇంకేం రైడ్ పడలేదు, హైటెక్ సిటీ యాక్సెప్ట్ చేయలేదు. చూద్దాం నా ఓలాలో ఎంత పడుతుందో. ఓలాలో పర్లేదు. ఇంకా మినీ వెహికల్స్ అయితే నేను చెప్పేది ఒకటే, మినీ వెహికల్స్ అయితే తీసుకోకండి. ప్రజెంట్ అయితే మినీ వెహికల్స్కి తీసుకుంటే మనకి డీజిల్ ఖర్చు, మన ఖర్చు పోగా 500-600 మిగులుతుంది అంతే. మనం ఎయిర్పోర్ట్ పైన అంటే వస్తుంది, ఎయిర్పోర్ట్ పోకుండా అంటే వస్తుంది. తీసుకుంటే సెడాన్ వెహికల్ 2016 మోడల్ నుంచి యాక్సెప్ట్ చేస్తారు. నా సిఎన్జి పెట్రోల్ అంటే అది మీ ఇష్టం. అది పెట్రోల్ వద్దు, సిఎన్జి లేదా డీజిల్ ఈ రెండిట్లోనే తీసుకోండి. సిఎన్జి కూడా నేను 90% వద్దనే చెప్తాను, ఎందుకంటే డైలీ 1 hour 2 hours అనేది గ్యాస్ కొట్టించకే టైం పోతుంది. సపరేట్ మళ్ళీ దానికి మనం అనేది సపరేట్గా గ్యాస్కి అనేది టైం అనేది కేటాయించాలి ఖచ్చితంగా. సిఎన్జి కొట్టేసి 200-250 kilometers వెళ్తాము, అది మనకు ఒక రోజుకి వస్తుంది. అదే 200-250 kilometers సిఎన్జి వచ్చేసి ప్రైస్ వచ్చేసి 700-800 పడుతుంది. అది అమౌంట్ అయితే మిగులుతాయి కానీ సిఎన్జితో. కానీ మనం సిఎన్జి కొట్టియాలంటే మినిమం 2 hours అనేది ప్రజెంట్ వెయిట్ చేయాలి క్యూలో. సిఎన్జి బంకులో మినిమం 2 hours అనేది వెయిట్ చేయాలి. డైలీ 2 hours అంటే మనకు టైం వేస్ట్, ప్లస్ గూడ్స్ స్పేస్ కూడా పోతుంది. డిక్కీలో ఏమన్నా లగేజ్ ఎక్కువ ఉన్నా కానీ స్పేస్ పోతుంది. ఒకవేళ కస్టమర్లకు లగేజ్ ఎక్కువ ఉంది అయిపోవట్లేదు అంటే మీరు వెళ్ళాక కస్టమర్ అనే క్యాన్సిల్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. లగేజ్ ఎక్కువ ఉంది, మేము సరిపోవట్లేదు అని క్యాన్సిల్ చేస్తారు. సేమ్ అదే రైడే అన్నది యాక్సెప్ట్ చేయలేదు. 23 kilometers 430. ఇది మరైతే ఇప్పుడైతే కోంపల్ నుంచి అఫీస్పేట 25 kilometers 713 rupees 700. చూద్దాం ఇది ఉంటుందా క్యాన్సిల్ అయిపోద్దా అనేది. ఇప్పుడు రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన, ఓలాలో పడినది 700 rupees రైడ్ అయితే యాక్సెప్ట్ చేసిన. చూద్దాం మరి. సరే మరి అది రైడ్ అయిపోయినాక మీకు మళ్ళీ అప్డేట్ ఇస్తాను. హాయ్, హలో, నమస్తే, గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇప్పుడైతే డ్యూటీ అయిపోయింది, టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇప్పుడు ఓన్లీ ఓలానే కొట్టినా ఈరోజు, ర్యాపిడో కొట్టలేదు. ఇప్పుడైతే చూద్దాం ఎంత వచ్చిందో క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఈరోజు అయితే ఒకటి పర్సనల్ రైడ్ పడింది 4 నుంచి 6 వరకు. మార్నింగ్ నేను 8:30కి లాగిన్ అయినా, 8:30 నుంచి 2 వరకు చేసిన, మళ్ళీ 2కి లాగౌట్ అయినా, మళ్ళీ 4కి లాగిన్ అయినా, మళ్ళీ 4 నుంచి 6 వరకు ఒకటి పర్సనల్ రైడు. అది వచ్చేసి 20 kilometersకి 1000 rupees తీసుకున్నా. కొంచెం లగేజ్ ఎక్కువ ఉంది, ల్యాప్టాప్స్ అవి ఇవి ఉన్నాయని పేమెంట్ 1000 rupees ఇచ్చిండు. ల్యాప్టాప్స్ 10 ఏమో ఉన్నాయి, 13 ల్యాప్టాప్స్ ఉన్నాయి, ప్లస్ 2 బాక్సులు ఉన్నాయి. అవి తీసుకొని పోయి 2 hours టైం పట్టింది వాటికి. కోంపల్ నుంచి బేగంపేటకి 20 kilometers, దానికి వచ్చేసి 1000 rupees వచ్చింది. చూద్దాం నా టోటల్ ఎంత వచ్చిందో క్యాలిక్యులేషన్ చేసుకుందాం. టోటల్ వచ్చేసి 6 rides చేసిన, 6 రైళ్ళు చేసిన. 6 రైల్లో వచ్చేసి ఫస్ట్ రైడ్ వచ్చేసి 8:51కి కోంపల్ నుంచి అఫీస్పేట, రామకృష్ణ నగర్ అఫీస్పేట. ఇది వచ్చేసి డిస్టెన్స్ వచ్చేసి 25 kilometers 1 hour 10 minutes పట్టింది. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 767 rupees. దానిలో జిఎస్టీ కమిషన్ వచ్చేసి 15 rupees కమిషన్ కట్ చేసిండు, 38 rupees జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 712 rupees ఇచ్చిండు, 712 రూపాయలు ఇచ్చిండు 25 kilometerలకి. ఇదైతే ఉన్న సర్జ్ బుకింగ్.
ఇప్పుడు మనకి ఇన్సెంటివ్ 20 రూపీస్ కిలోమీటర్ ఉంది కాబట్టి సర్జ్ బుకింగ్ ఏం లేదు. ఇదైతే ఉన్నా 712 రూపీస్ ఇచ్చింది. 712 రూపీస్ 25 కిలోమీటర్స్కి 1 hour 10 minutes పట్టింది. నెట్వర్క్ సర్వర్ డౌన్ ఉంది. నా నెట్వర్క్ ఏం బాగానే ఉంది. ఇది ఓలాది సర్వర్ డౌన్ ఉంది. ఇన్సెంటివ్ కూడా ఏం చూపించట్లే ఈరోజు. సర్వర్ బిజీ వస్తుంది. చూద్దాం, ఇవన్నీ చూసుకున్నాక ఇన్సెంటివ్ అనేది చూద్దాం. ఇది వచ్చేసి 10-12కి రైడ్. ఆఫీస్ పేట్ నుంచి బంజారా హిల్స్ డిస్టెన్స్ వచ్చేసి 16 kilometers, 1 hour 5 minutes పట్టింది. దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 226 రూపీస్ ఇచ్చిండు. దీనిలో 226 రూపీస్లో కమిషన్ వచ్చేసి 3 రూపీస్, జిఎస్టీ వచ్చేసి 11 రూపీస్ కట్ చేసుకుండు. మనకి ఇచ్చింది 212 రూపీస్ ఇచ్చిండు. 16 kilometersకి 1 hour 5 minutes ట్రావెల్ చేస్తే 212 రూపీస్, 212 రూపాయలు ఇచ్చిండు. సెకండ్ రైడ్ ఇది. నెక్స్ట్ థర్డ్ రైడ్ బంజారా హిల్స్ నుంచి మళ్ళీ చందానగర్. దీనికి వచ్చే డిస్టెన్స్ వచ్చేసి 7.7 kilometers, 57 minutes. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 243 రూపీస్. దీంట్లో కమిషన్ వచ్చేసి 3 రూపీస్ కమిషన్ కట్ చేసిండు. 29 రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు. జిఎస్టీ ప్లస్ థర్డ్ పార్టీ అంటే ఇన్సూరెన్స్ కూడా ఉంది దీనిలో. 15 ఇన్సూరెన్స్ కాదు ఇది, ఓలా హబ్ ఫీజ్ అంట. ఓలా హబ్ ఫీజ్ ఎందుకు కట్ చేసిండు? బంజారా హిల్స్ లో ఓలా హబ్ ఎందుకు ఉంటుంది? ఇదేదో కట్ చేసిండు. కట్ చేసినా కానీ మనకి దీంట్లో కవర్ అవుతాయి, ఇబ్బంది ఉండదు. ఇన్సెంటివ్లో కవర్ అయితే ఇబ్బంది ఏమి ఉండదు. మనకు 17 kilometersకి వచ్చేసి 211 రూపీస్ ఇచ్చిండు. ఇదే మినీ వెహికల్ అంటే మనకు లాస్ అయ్యేది 15 రూపీస్. 17.7 kilometersకి 211 రూపీస్ ఇచ్చిండు. ఇది వచ్చేసి 11.7 kilometers. ఇది ఎక్కడి నుంచి అంటే ఈ చందానగర్ నుంచి జగద్గిరి గుట్ట. ఈ చందానగర్ నుంచి జగద్గిరి గుట్ట 11.7 kilometers. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 195లో నుంచి 2.5 రూపీస్ ఓలా కమిషన్ కట్ చేసిండు. 10 రూపీస్ 9.5 రూపీస్ అనేది జిఎస్టీ కట్ చేసిండు. దాంట్లో మనకు వచ్చేసి 11.7 kilometersకి వచ్చేసి 183 రూపీస్ ఇచ్చిండు. టైం వచ్చేసి 39 minutes ట్రావెల్ టైం. చాలా రైళ్ళు క్యాన్సిల్ చేసేసిన. ఇది అయిపోయిందా? ఇది అయిపోయింది ఇప్పుడే. 182. ఇది వచ్చేసి 26 రూపీస్ అనేది 4కి యాక్సెప్ట్ చేసిన. కస్టమర్ రాలేదు, లేట్ అయిందని క్యాన్సిల్ చేసేసిన. 26.91 రూపీస్ క్యాన్సిలేషన్ ఛార్జెస్ ఇచ్చిండు. దాని తర్వాత ఒక రైడ్ యాక్సెప్ట్ చేసిన, కస్టమర్ క్యాన్సిల్ చేసిండు. ఇది నేనే లాంగ్ ఎక్కువ ఉండే నేనే క్యాన్సిల్ చేసిన. నెక్స్ట్ వచ్చేసి మనకి అది క్యాన్సిల్ అవుతానే వేరేది ఒకటి పర్సనల్ రైడ్ వెళ్ళిన. చెప్పా కదా 4 to 6 అని. 2 hours 1000 రూపీస్ ఇచ్చిండని. దాని తర్వాత ఇది బంజారా హిల్స్ నుంచి, బంజారా హిల్స్ కాదు ఇది, బంజారా హిల్స్ లో ఉంటే అమీర్పేట్ నుంచి బాదురుపల్లి పడినది. ఇది వచ్చేసి 18 kilometers, 271 రూపీస్ ఇచ్చిండు. దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి 325 రూపీస్. 325 రూపీస్లో నుంచి 37 రూపీస్ కమిషన్ కట్ చేసుకుండు. నెక్స్ట్ 16 రూపీస్ వచ్చేసి జిఎస్టీ కట్ చేసిండు. మనకి ఇచ్చిందేమో 271 రూపీస్ ఇచ్చిండు. 1 hourకి 1 hour 2 minutes టైం పట్టింది. 18 kilometers 271 రూపీస్ ఇచ్చిండు. దాని తర్వాత ఇది వచ్చేసి మధ్యలో క్యాన్సిల్ అయిపోయింది. దారిలో వెళ్తుండగానే క్యాన్సిల్ అయిపోయింది. 22 రూపీస్ యాడ్ చేసిండు.
మన వ్యాలెట్లోనే యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఇది గండిమైసమ్మ నుంచి కోంపల్లి లాస్ట్ రైడ్ ఇదే. దీనికి వచ్చేసి ఇది కిలోమీటర్స్ వచ్చేసి 11.8 కిలోమీటర్స్ 49 minutes. క్యాష్ కలెక్ట్ వచ్చేసి 388. దాంట్లో వచ్చేసి మనకి కమిషన్ ఎక్కువ కట్ చేసింది. దీంట్లో 55 రూపీస్ కట్ చేసిండు. జిఎస్టీ వచ్చేసి 25 రూపీస్ కట్ చేసిండు. మనకి ఇచ్చింది 308 రూపీస్ ఇచ్చిండు 14.8 కిలోమీటర్స్కి 49 minutes. ఇదైతే ఇంకా ఈరోజు ఇన్సెంటివ్ అయితే లోడ్ కావట్లేదు. సంథింగ్ వెంట్ రాంగ్. ఇన్సెంటివ్ సెక్షన్ 2 డౌన్ అని వస్తుంది. చూద్దాం, వీకెండ్లో చూపిస్తుంది ఇన్సెంటివ్ అనేది. ఇన్సెంటివ్ కూడా ఎక్కువేం రానుండదు, తక్కువే తిరిగిన. ₹100 ఏమో వచ్చింటుంది. ప్రజెంట్ చూసుకుందాం 1948 ప్లస్ 1000 2900 ఉన్న 3000 అనుకోండి. నైరా టార్గెట్ అయితే అయిపోయింది, 3000 అయింది. ట్వెల్వ్ అవర్స్ డ్యూటీ చేస్తే మనకి 2000 అనే మిగిలింది. 1000 రూపీస్ డీజిల్ పోయింది. 3000లో నుంచి 2000 అనే మనకు మిగిలింది. ఇదైతే నా ఇష్టం వచ్చిన కాడ హబ్ ఫీజు అని అయితే కట్ చేస్తుండు. అదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి. రైల్వే స్టేషన్లో కట్ చేస్తాడు, ఎయిర్పోర్ట్లో కట్ చేస్తాడు. ఇప్పుడు మళ్ళీ బంజారా హిల్స్లో మొదలు పెట్టిండు. బంజారా హిల్స్లో అసలు హబ్ ఎక్కడ ఉందో, అది ఎందుకు కట్ చేసిండో ఏమో. 15 రూపీస్ కట్ చేసిండు. కానీ మనకి అది కట్ చేసినా కట్ చేయకుండా మనకైతే ఏం లాస్ ఏమి ఉండదు. షెడాన్ వెహికల్ ప్లస్ 20 రూపీస్ కిలోమీటర్ అని పెట్టిండు కాబట్టి షెడాన్ వెహికల్కి అది లాస్. ఎవరికంటే మినీ వెహికల్కి అయితే లాస్ వస్తుంది. మినీ వెహికల్ ఎవరన్నా చూసేవాళ్ళు మినీ వెహికల్ ఉంటే కొంచెం చూసుకొని కంప్లైంట్ పెట్టుకుంటే బెస్ట్. ఏమన్నా రీఫండ్ రావచ్చు. అదైతే ఈరోజు డ్యూటీ అయితే అది 12 అవర్స్ చేసిన. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 10 అవర్స్ చేసిన. మార్నింగ్ 8:30 నుంచి ఈవినింగ్ 8:30. మధ్యలో 2 అవర్స్ గ్యాప్ తీసుకున్నా. 2 to 4 రెస్ట్ తీసుకున్నా. 10 అవర్స్ చేసిన. అదైతే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ అనేది. చూస్తున్నారు కానీ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు. సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. మీకు కూడా హెల్ప్ చేస్తున్నాను కదా, ఫుల్ డీటెయిల్స్గా చెప్తున్నాను. ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై అనేది ఇస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే మరి బాయ్ అయితే, గుడ్ నైట్. రేపు చూద్దాం ఇంకా రేపు ఎట్లుంటుందో డ్యూటీ.